ఏపీలో పదవులు కావాలంటే పని చేయాలన్నారు చంద్రబాబు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాం, చంద్రబాబు తెలుసు, లోకేష్ తెలుసు అంటే పదవులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. తనకి తెలిసిన వారైతే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తా తప్ప పదవులు ఇవ్వబోనన్నారు. పని చేసిన వారికే పదవులు దక్కుతాయన్నారు. లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టే పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చామన్నారు చంద్రబాబు. టీడీపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం సభలో చంద్రబాబు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయారు. లోకేష్ ఎంతో పరిణితి చెందారన్నారు. యువ గళంలో ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ లోకేష్ పనిచేస్తున్నారు కాబట్టే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చామన్నారు. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అలాంటి నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. ఎవరు బాగా పనిచేస్తే వారికే పదవులు దక్కుతాయన్నారు చంద్రబాబు. పైరవీలు చేస్తేనూ, పాత చింతకాయ కబుర్లు చెబితేనూ పదవులు రావన్నారు. ఎవరికి కొంతమంది అడుగుతున్నారు, నా పర్మిషన్ లేకుండా పదవులు ఇవ్వకూడదని కూడా ఇంకా అలాంటి ఆలోచనలు ఉన్నాయి పార్టీలో. ఎవ్వరి పర్మిషన్ ఉండదు. ఎవడు బాగా పనిచేస్తే వాడికే దండేస్తాం తప్ప ఎవరి పర్మిషన్ ఉండవు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్ళకు అండగా నిలబడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం మీ బాధ్యత, మనందరి బాధ్యత, నా బాధ్యత కూడా. పని చేయకపోయినా పదవులు కావాలంటే ఇవ్వలేనన్నారు చంద్రబాబు. తెలిసిన వాళ్లైతే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తా తప్ప పదవులిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇవ్వమంటారు. నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, నాకు గౌరవం ఇవ్వమంటారు. కావాలంటే మా ఇంటికి పిలిచి ఒక కాఫీ ఇస్తాను. కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నేను వెరీ క్లియర్. నా ఫ్రెండ్ అయినా లేకుండా నా ఇంట్లో దగ్గరగా ఉన్న రేపు ఎవరైనా సరే వేదిక పైన ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ అందరికి ఒకటే రూల్ వర్తిస్తుంది. ఫైనల్ గా పని ఆధారంగానే పదవులు వస్తాయి తప్ప పైరవీలకు తావు ఉండదన్నారు చంద్రబాబు. క్యాడర్ అయినా, లీడర్ అయినా పని చేస్తేనే గుర్తింపు ఉంటుందని కరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు.